करे। हाय हेलो गुड इवनिंग नमस्कारम आदाब। It's now time to invite our Jabardast judges. Please put your hands together for the laughing queen Roja garu. అందమైన భామలు లేత మెరుపు తీగలు అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ భామ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ భామ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ భామ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. Let's now invite comedy ka Sardar Nagababu garu. Ladies are always special. మరి ఆ లేడీస్ గెటప్ తో ఇవాల్టి మన టీమ్ లీడర్స్ స్కెచ్ చేస్తే ఇంకెంత స్పెషల్ గా ఉంటుందో. బికాజ్ ఇవాల్టి థీమ్ ఇస్ లేడీస్ స్పెషల్. అయ్యగారు ఏమైంది? ఇంకో కొంచెం అయితే నా చీరంతా ఇప్పేస్తారు తెలుసా? ఆ లాగి మాత్రం శుభ్రంగా ఉతికి చేతికి ఇచ్చేవాడిని. ఊరుకోండి, లేనిపోయిన ఆశలు కల్పించకండి. దొంగ నోటు ప్రింట్ చేసావా నాన్న నువ్వు? అంటే మామూలుగానే కరెన్సీ నోట్ల మీద గాంధీజీ గారు క్లోజ్ ఫోటో ఉంటుంది కదండి. ఎప్పుడు క్లోజ్ ఫోటో ఉంటే ఏం బాగుంటది అని చెప్పి ఫుల్ ఫోటో కరెక్ట్కున్నది ఉంటది కదండి. అది గూగుల్లో డౌన్లోడ్ చేసండి ప్రింటింగ్ చేశానండి. ఎక్స్ట్రా మాట్లాడామనుకో కోసి కారం పెడతా. నేను కొత్తదానాన్ని కోరుకున్నాను, వాళ్ళు ఏమన్నా జైల్లో పడేయాలి. ఇప్పుడే బస్ ఎక్కాను బంగారం. కాస్త ఎర్లీగా రాలేరా? నేను ఇంకా ఎర్లీగా రావాలంటే చచ్చి దయాన్ని రావాలి. ఊరుకోండి, లేనిపోయిన ఆశలు కల్పించకండి. ఏంటి ఒక అమ్మ మాటని నేను నిజం చేశా. ఏం చేసావమ్మా? ఒక అమ్మ కొడుకు అన్నం పెడతా ఉండదు, వాడు మారం చేస్తాడు, తినట్లా ఏడుస్తాడు. ఆ అమ్మ ఏమనిందో తెలుసా? బూచోడు వస్తాడు ఎత్తుకెళ్ళిపోతాడు అండి. వాడు వచ్చేది లేదు, వీడు తినేది లేదు. అప్పుడు వాడు ఎవరుకుంటాడా? తల్లి మాట తప్పింది అనుకుంటాడు. ఇన్నాళ్ళకి మన ఆర్పి తన గెటప్ కి తగ్గ క్యారెక్టర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఎస్, ఒక కరడు గట్టిన తీవ్రవాదిలా మన ముందుకు రాబోతున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీస్ టీమ్. ఈ రోజు స్పెషల్ ఆఫీసర్ వస్తుంది, మీ అంతు తేలుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. నా కనులను సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే పొగరులు కాపిస్తే సిబిఐ శాంతి. కొన్ని కేసులు పోలీస్ స్టేషన్ లో తేలుతాయి, అక్కడ తేలకపోతే కోర్టులో తేలుతాయి, అక్కడ కూడా తేలకపోతే నా ఆఫీస్ లోకి నా 4 గోడల మధ్య వస్తాయి. మీ అందరినీ ఏం చేయాలో నాకు తెలుసురా. ఈ సిబిఐ శాంతి దగ్గరకు వచ్చారంటేనే నేరస్తుల గుండెల్లో నిద్రపోతాను. మీ ఇంట్లో మంచం లేదా? నిజాలు చెప్పమంటే చెప్పట్లేదంట, కక్కమంటే కక్కట్లేదంట. ఈ రోజు మీకు ఈ సిబిఐ శాంతి చేతిలో బ్లడ్ పడిపోతుంది. అది తెప్పించింది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి, డాక్టర్ అసలు ఒంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. మళ్ళీ పంచా కూర్చో. ఈ రోజు మీ అందరికి టార్చరే నా చేతిలో. ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాను. టికెట్లు ఎక్కువ చెప్పండి, కుర్రోలు సినిమా చూసి చాలా రోజులు అయిందండి. పంచుల మీద పంచులేస్తున్నావా నా మీద? అంతుత్సాహంగా ఉందా? ఓకే, ఫస్ట్ నిన్నే ఎంక్వైరీ చేస్తాను. వీడి ఫైల్ తీసుకో. వీడికన్నా వీడి ఫైల్ లావుగా ఉందే. చెప్పండి, నీ దొంగ జీవితం ఎలా స్టార్ట్ అయిందిరా? ఫస్ట్ కూడా ఒక మొబైల్ దొంగతనం చేశానండి. ఒక మొబైల్ దొంగతనం చేసుకుని ఒక షాప్ నుంచి ఇంటికి పట్టుకుపోయినట్టు. మరి ఎలా దొరికిపోయావురా? ఇంటికి పట్టుకెళ్ళాక బాక్స్ మీద 4GB మెమరీ కార్డు ఫ్రీ అని ఉందండి. అది ఇద్దామని చెప్పి షాపర్ దగ్గరికి వెళ్ళానండి. అది పోలీసు వాడికి అప్పు చెప్పించాడు. నేనేమో సెల్ల కోసం వెళ్ళానండి, సెల్ల పడేయడానికి పట్టుకొచ్చి. ఇంత
ఉందా నీకు? నీ ఫైలే చూస్తున్నా, నీ ఫైలే. రేయ్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసులో నీ మీద కేసు పెట్టారేంట్రా? అది మామూలు కేసు కాదు తెలుసా? ప్రభుత్వ ఆస్తులు ఏం ధ్వంసం చేసావమ్మా? ఒక రోజు అంటే ఫుల్ గా తాగేసండి ఇంటికి వెళ్తున్నానండి. ఓకే, ఇంటికి వెళ్తుంటే అక్కడ దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతుందండి. ఆ మిషన్ అట్టుకొచ్చి నోట్లో పెట్టారు. ఊతమన్నారని చెప్పి 2 సార్లు ఊతానండి. మిషన్ వెళ్ళిపోయిందండి. నీ మీద ఎవరి మీద లేని కేసు ఉందిరా? దొంగ నోట్లు ప్రింట్ చేసావా నాన్న నువ్వు? అంటే మామూలుగానే కరెన్సీ నోట్ల మీద గాంధీజీ గారు క్లోజ్ ఫోటో ఉంటుంది కదండి. ఎప్పుడు క్లోజ్ ఫోటో ఉంటే ఏం బాగుంటది అని చెప్పి ఫుల్ ఫోటో కరెక్ట్కున్నది ఉంటది కదండి. అది గూగుల్లో డౌన్లోడ్ చేసండి ప్రింటింగ్ చేశానండి. నేను కొత్తదానాన్ని కోరుకున్నాను, వాళ్ళు ఏమన్నా జైల్లో పడేయాలి. హేరా, మొత్తం విన్నావు కదా, వీడికి మనం 3rd డిగ్రీ ఇద్దామా? అయ్యి బాబు, నేను 10th దాకా చదివానండి. ఇప్పుడు 3rd డిగ్రీ అంటే ఎలాగండి? ఓ పని చేస్తానండి, ప్రైవేట్ గా కట్టడానికి ఏమైనా ఉంటుందండి డిగ్రీ? హేరా, ఈ శాంతి మీద నువ్వు పంచుల మీద పంచులేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టను. ఈ జైల్లోకి వచ్చావు కదా, ఆ ఊచకోతల నుంచి నిన్ను బయటికే వెళ్ళనివ్వను. ఈ మధ్యలో ఇంకా కొంచెం లావ్ అయ్యానండి. ఇంతకు ముందు ఇవి ఉంటాయి కదా ఎలక బొక్కలోంచి వెళ్ళి దొంగదానాలు చేసుకొచ్చేవాడి. మీకు విషయం తెలుసా? రాత్రి ముందు ఐస్ తక్కువ అయితే బయటగా ఆ బొక్క నుంచి వెళ్ళి ఐస్ తెచ్చుకున్నానండి నేను. నా మీద పనిచేసావు. తీరుస్తా, కూర్చో. వీళ్ళందరూ నా ముందు నుంచోడి చేతులు కట్టుకొని బ్యాచ్ మీద నంబర్లు వేసుకుంటే నువ్వేంట్రా నెంబర్ వేసుకోలేదు? ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేయండి, రాగానే వేసుకుంటా. నంబర్ కావాలా? ఫ్యాన్సీ వీడి ఫైల్ తీసుకొని రారా. ఓకే మేడం. రే, నీకు ఉరి శిక్ష పడింది, అయినా గానీ నువ్వు బతికే ఉన్నావు. అసలు ఈ ఉరి శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నావమ్మా? ఉరి శిక్ష అయినారు, తాడు ముందు నిలబడినా జైలు చివరి కోరిక అడిగినాడు. యాంద్ర నీ కోరిక అన్నాడు. నాకు 100 సంవత్సరాలు బతకాలనిపిస్తుంది సార్ అన్న. వదిలేనారు, ఇక్కడికి వచ్చిన. చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నావు అంటే ఏంట్రా? నేను చిన్న పిల్లని కిడ్నాప్ చేయను మీరు అంటున్నారు. నేను చిన్న పిల్లని దయచేసి ప్రామిస్ గా చెప్తున్నా, కిడ్నాప్ చేయలే. ఒక అమ్మ మాటను నేను నిజం చేశా. అమ్మ మాట నిజం చేసావా? ఏం చేసావమ్మా? ఒక అమ్మ కొడుకు అన్నం పెడతా ఉన్నది, వాడు మారం చేస్తున్నాడు, తినట్లా, ఏడుస్తున్నాడు. ఆ అమ్మ ఏమనిందో తెలుసా? బూచోడు వస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు నింది. వాడు వచ్చేది లేదు, వీడు తినేది లేదు. అప్పుడు వాడు ఎవరుకుంటాడా? తల్లి మాట తప్పింది అనుకుంటాడు. మా అమ్మ చెప్పినాడు బూచోడు ఇంకా రాలేదు అనుకుంటా. ఆ మాట నిజం చేద్దామని వాడిని తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకున్నా. తప్ప ఇంకో విషయం తెలుసా? ఆ అమ్మ నా మీద కేసు పెట్టింది. ఆ రోజు మొత్తం ఏడ్చుకుంటానే ఉండే. మన బాధ అనిపించింది. అయ్యో, నువ్వేమో ఇట్ట ఇట్ట. అది వదిలే, లీవ్ ఇట్. ఏరా పోటుగాడువా? ఇల్లు తగలు పెడుతున్నావంట. నేను ఇల్లు తగలబెట్టానా? ఒక విషయం చెప్తాను, నాకు క్షమించండి చెప్తున్నాను. నాకు 2 కొడుకులండి. నా పెద్ద కొడుకు ఉదయాన్నే అర్లీ మార్నింగ్ 6:30 లేసి ఒక అడిగాడు, నాయన దయచేసి నాకు ఫైర్ ఇంజిన్ చూపించిన ఆయన అన్నాడు. పెద్ద కొడుకు మాట ఎవడన్నా వదిలేస్తారా? అందుకని వాడికి ఫైర్ ఇంజిన్ చూపించడం కోసం పక్కింటి మీద పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టాయినా ఫైర్ ఇంజిన్ వచ్చింది. మా వాడు ఆ రోజంతా ఆడుకుంటానే ఉన్నాడు హ్యాపీగా. రోడ్డు మీద వెళ్తున్నావాడిని మంటలు ఎందుకు తోసేవరా? తోచావన్నాడు, కొట్టబాకు, నాకు చిర్రెత్తిపోతా చెప్తా ఉండా. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మా పెద్దోడు అడిగినాడు, వాడు కోరిక నెరవేర్చిన. చిన్నోడు అలిగి కూర్చున్నాడు. నాయన ఇట్లా అన్నాడు, ఎవరి అన్న పెద్దోడు ఫైర్ ఇంజిన్ చూపించినావు, కనీసం నాకు అంబులెన్స్ అలా చూపించవు అన్నాడు. ఆ రోడ్డు మీద చూడబోతున్నా, ఇద్దరు పిల్లకాయల భోగి మంట చుట్టూ ఎగరతానే ఉన్నారు ఆ రోజు. ఏరా జైల్లోనే స్వరంగం దవ్వేవంట, ఎట్ట పట్టుబడ్డావమ్మా? తప్పించుకోవడానికి ఎవడైనా ఒక మనిషి ట్రై చేస్తాడు. నేను సొరంగు తవ్వుకుంటా వెళ్ళిపోయినా, ఇంకొక 3 అడుగులు ఉంది బయటపడడానికి. అప్పుడు వెంటనే గుర్తుకొచ్చింది, ఎఫ్బీలో స్టేటస్ పెట్టినా, ఐఎమ్ ఎస్కేపింగ్ డూట్ అని. వెంటనే కామెంట్ వచ్చింది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ డూట్ అన్నాడు. ఎవరు రాసమని పైకి చూస్తే జైలు. అసలు ఎలా పుట్టారా మీరు? ఈ సమాజంలో మీరు ఎలా బతుకుతున్నారా? ఛీ, మీతో ఉన్నందుకు నాకే అసహ్యం 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 వేస్తున్నాయి కదరా. వటపోకసే పెట్టేట్టు అనుకోకుండా నాకు మా అమ్మ నాన్న లేరు. నాకు నుండి ఒక అక్క ఒక తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా జాతరలో తెప్పిడారు. వాళ్ళే ఉంటే నేను ఈరోజు సమాజంలో దొంగగా నిలబడతాను నేనా? ఏమండి, మా అన్నయ్య అక్క కూడా జాతరలో పోయారు.
మీకు విషయం చెప్పమంటారా? నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా జాతరలో తప్పిపోయారు. అయినా నేను మీలాగా వెదవల్లా తయారయ్యానా? బాగా కష్టపడి చదివి సిబిఎస్ శాంతి అయ్యాను. మీకేమన్నా అర్థమవుతుందా? ఏంటి? స్కిట్ లాగ్ అవుతుంది. వీళ్ళ మీ ఫ్యామిలీ. తమ్ముడు తిరిగి మళ్ళీ నాకు ఫ్యామిలీ దొరికింది. అక్క పుల్లైసి తెప్పించు, పుల్ల కూడా అన్నీ పెట్టమను. పెడతాను. Follow me. ఓకే, సో ఈ స్కిట్ గురించి ఏమంటారు జడ్జెస్? నాగబాబు గారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుంది ఏంటంటే మరి మహేష్ ఊసలోంచి వెళ్ళి బయటకు వచ్చేయడం. మహేష్ పంచెస్ బాగున్నాయి నీతో రాకేష్. మన ఆర్పి వచ్చి మాట్లాడిన ప్రతిదీ బాగా ఎంజాయ్ చేసాం. ఫినిషింగ్ ఏం చేస్తారు, ఇక్కడే కూర్చొని మాడుకుంటున్నారు అనుకోగానే ఒక ఫ్యామిలీ అన్నట్టుగా చెప్పారు. అది మంచి ఫినిషింగ్ ఇచ్చారు. గుడ్. సో రోజా గారు మీరేమంటారు? బాగుంది రాకేష్. యాజ్ యూజువల్ ఆర్పి టార్చర్ నీకు, కానీ బాగా కసి తీర్చుకున్నావు. వెనక ముందు కర్ర ఉందని కొట్టేస్తూ ఉంటే ఎట్లా, పాపం తట్టుకోవాలి కదా. మహేష్ పంచెస్ బాగున్నాయి, ఫన్నీగా అనిపించింది. నైస్, ఓవరాల్ గా బాగుంది. బేసిక్ గా చాలా మంది అబ్బాయిలు సమంతాని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు, ఇలియానాని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక స్టార్ హీరోయిన్ కి హస్బెండ్ అయితే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చెప్పడానికి వచ్చేస్తున్నారు అదిరే అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. You are my MLA, you are my MLA, you are my MLA, my lovely Roja, my angel Roja. You are my MLB, you are my MLB, you are my MLB, my lucky babu. హబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి. అయినా అయ్యగారంటే ఇక్కడ పడుకున్నారు. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారు ఏమైంది? ఇంకో కొంచెం అయితే నా చీరంతా ఇప్పేస్తారు తెలుసా? ఆ లాగి మాత్రం శుభ్రంగా ఉతికి చేతికి ఇచ్చేవాడిని. మీరేంటి ఇక్కడ పడుకున్నారు? సీఎం గారి ఇంట్లో చోటు లేక గుద్దుతా. మరి నేను ఇక్కడ కాక ఎక్కడ పడుకుంటాను? అది కాదండి, ఇంట్లో అమ్మగారు ఉన్నారు కదా అని. ఓ అదే, రాత్రి ఇంట్లో కరెంటు పోయింది, అందుకని ఇంట్లో కరెంట్ పోయిందా, మీ ఒంట్లో కరెంట్ పోయిందా? మీ పని మనుషులకు పెద్ద పనేమి లేదనుకుంటా. ఎవడింట్లో ఏమైందో తెలుసుకుని ప్రచారాలు చేస్తుంటారు. గుద్దుతా అంటున్నా, దోమలు పీకటం వల్ల బయట పడుకున్నానే. అంటే ఇంట్లో అమ్మగారికి దోమలు కుట్టట్లేవా? రత్తాలు దోమలు పిల్లలు రెండు ఒకటేనే. అవి నిద్ర పోకుండా చేస్తాయి, ఇవి నిద్ర లేకుండా చేస్తాయి, అంతే. పెళ్ళి అయిన తర్వాత సినిమాల్లో యాక్టింగ్ చేయటం మానేస్తానంది, కానీ మానలా. నేను లేచేసరికి షూటింగ్ వెళ్ళిపోద్ది, పడుకున్న తర్వాత వస్తది. ఇంకో విషయం తెలుసా, ఇంతవరకు టచ్ చేయలే. అసలు టచ్ చేయలేదంటావా? ఇప్పుడు పేపర్లో వేస్తావా? గుద్దుతా, అది వచ్చే టైం అయింది, సైలెంట్ గా ఉండు. అమ్మగారు, మొగుడు అనేవాడు కృష్ణాయిల్ బుడ్డి లాంటి వాడు. చేతులు అడ్డం పెట్టి మనమే కాపాడుకోవాలి, అంతేగాని దేనో దాన్ని బట్టి పడ్డాడు అనుకో, అప్పుడు ఏమవుద్ది? ఏమైద్ది? బుడ్డి ఇక్కడే ఉంటది, ఆయిల్ అక్కడికి వెళ్ళి ఇద్దరికి పగులుద్ది. అయినా ఈడి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? శోభనం గదిలో ఏం చేశాడు తెలుసా? వచ్చి 3 రాత్రులు పడుకున్నాడు. నిద్రపోయారా? యాక్చువల్ గా 3 నిద్రలు చేయటం అంటే 3 రాత్రులు నిద్రపోవడం అనుకున్నాను. అయినా అది కాదే, అవన్నీ ఎందుకు పట్టించుకుంటా? చూశారు కదండి, టచ్ చేస్తే టచ్ అప్ అంటది. కాపురం చేద్దామంటే కాల్ సీట్ ఉందా అని అడుగుతది. చెయ్యేస్తే చరణ్ అంటది, కాలేస్తే కమాల్ అంటది. ఏమి అయ్యారో తెలియక ఒక 90 వేసి పడుకుంటున్నారు రోజు. నేను ఇప్పుడు షూటింగ్ వెళ్ళాలి. ఈ రోజు షూటింగ్ కి నేను కూడా వస్తా. అసలు నువ్వు అక్కడ ఏం పీకుతున్నావో చూస్తా. నేను షూటింగ్ వెళ్తున్నాను, వాకింగ్ వెళ్ళట్లేదు, తోడు తీసుకెళ్ళడానికి. అను రోజు పొద్దున కుక్కని కదా వాకింగ్ కి తీసుకెళ్లేదా? మనిషి ఎవడు అన్నాడు? కరెక్టే. మీ ఇద్దరికి చాలా క్లారిటీ ఉంది నా మీద. సరే, ఎలాగో అసిస్టెంట్ రాలేడు, పదండి పోదాం. బాబు గారు, సీన్ ఏంటంటే నేను యాక్షన్ చెప్పగానే మీరు కుర్చీలో నుంచి జప్ అని ఇంట్రడక్షన్ ఇచ్చి మీ రింగ్ తో టాప్ టాప్ అని ఒక 2 కిక్కులు. డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, డైరెక్టర్ సార్ గారు, హీరోయిన్ గారు, డైరెక్టర్ సార్ గారు. ఇదే పట్టుకుని పడుకున్నారా ఏంటి? అబ్బా, సీన్ మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఈ సీన్ మధ్యలో నేను డిస్టర్బ్ చేయకపోతే రేపు పొద్దున ఏ సీను రామప్రసాద్ పడతారు. బక్కరా ఏమండి?
అయినా మీరెవరండి మధ్యలో అసిస్టెంటా? ఆయన నా పర్మనెంట్. ఓ పర్మనెంట్ అసిస్టెంటా? ఒరే బుర్ర తక్కువ ఎదవా, చెప్తే అర్థం కాదా? దాని మొగుడిని నేను. మీరు మొగుడా? అబ్బే లేదురా, వాడు చేసుకుంటే నేను చూసుకుంటున్నా. మేడం గారికి చేరాయి. మేడం గారికి చెయ్యరా? ఒరే ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు, నాకేం వేయరా? పెద్ద మనిషి అంటే చాపేయండి. మేడం గారికి టిఫిన్ పెట్టండి. ఏమే నాకేం పెట్టరా? నేను తిన్నాక మిగిలిన ఇడ్లీ పెడతానులేండి. ఇందులో ఒక సాంగ్ ఉంది మేడం. ఓకే. ఎలా ఉంటుందంటే ఇట్స్ అమేజింగ్. ఓకే. మార్వెలస్. అట్లా 2 హెలికాప్టర్లు గాల్లో ఆపేస్తాం మేడం. మధ్యలో ఒక ఉయ్యాల. ఆ ఉయ్యాల్లో మీరు కూర్చొని సిరిమల్లె పువ్వా సిరిమల్లె. ఒరే డైరెక్టర్, గాల్లో ఉయ్యాల మీ అయ్యి ఊపుతాడా? ఓకే, మీకు నచ్చినట్లేదండి. ఒక మంచి సీన్ ఉంది మేడం. చెప్పండి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇట్లాంటి సీన్ కని విని ఎరగనటువంటి సీన్. అవునా మేడం? మీరు ఆస్ట్రేలియాలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు మేడం. హీరో అమెరికాలో వెయిట్ చేస్తున్నాడు మేడం. ఓకే. ఆ ఫ్లయింగ్ కిస్ అలా వచ్చేసి బిల్డింగ్ దగ్గర ఆగిపోయింది మేడం. ఏంటి రిప్లై రావట్లేదని మళ్ళీ ఇంకో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అది మళ్ళీ వచ్చి అక్కడే ఆగింది. ట్విస్ట్ ఏంటంటే ఆ బిల్డింగ్ లో సుధీర్ గారు ఉన్నాడు మేడం. ఆ కిస్లన్నీ వాడే ఆపేస్తున్నాడు. అరే లత్కోర్ లఫుట్ సాలే, ఎక్స్ట్రా మాట్లాడామనుకో కోసి కారం పెడతా, అర్థమైందా? పిచ్చి పిచ్చి వేసాలేసా అనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. సరే ఏమన్నారండి? అడిగో హీరో గారు వస్తున్నారు. తర్వాత హీరో రమ్మను. హీరో మైకిల్ సైకిల్ జాక్సన్. 100 మైకులు మింగేసిన వాళ్ళగా ఉన్నావు, నువ్వు మైకిల్ జాక్సన్ ఏంట్రా? హీరో అండి, అది చూడండి ఓలో బస్సులో వాటంగా ఉన్నాడు. అబ్బో, ఒరే వచ్చేటప్పుడు ఏదో చేసావు, ఏంటది? మూన్ వాక్. ముళ్ళపంది వాక్ చేసినట్టుంది, అది మూన్ వాక్ ఏంట్రా? సార్ సీన్ ఏంటంటే సార్, హీరోయిన్ కి మీరు ప్రపోజ్ చేస్తున్నారు సార్. ఒక రోజా పువ్వు పట్టుకొని ఇలా ప్రపోజ్ చేస్తున్నారు సార్. ఐ లవ్ యూ అని. అంతే సార్. ఓకే ఓకే సార్. రెడీ సార్? రెడీ సార్. రెడీ. కెమెరా రోలింగ్ యాక్షన్. ఐ లవ్ యూ. ఇంకొంచెం వంగండి సార్. ఐ లవ్ యూ. ఇంకొంచెం వంగండి సార్. ఐ లవ్ యూ. ఇంకొంచెం వంగండి సార్. ఎలా వంగే ఇంతకుముందు ప్యాంట్ తిరిగింది. అప్పుడు రష్మి చూసింది, అనసూయ చూడలేదుగా. మీ డైలాగ్. నా డైలాగా? ఓకే రెడీ యాక్షన్. ఏమండి, మీ కళ్ళు రాయలసీమ రాళ్ళు, మీ ముక్కు ఆంధ్ర తెలంగాణ హక్కు, మీ పెదాలు త్రివిక్రమ్ పదాలు, మీ పొట్ట నావుపాం పుట్ట, మీ ఒరే నీ మొహం కోతికి దొరికిన కొబ్బరి చెప్ప మొహం. ఒరే నీ మొహంలో నా మొహం, అది డైలాగ్ అంటారా? ఆగినన్నా, థ్యాంక్స్ రా. ఇప్పుడు సాంగ్ మేడం. ఓకే యా సాంగ్. రెడీ 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 సార్. 1 2 3. రెక్కలు తొడిగి రెపరెపలాది రివ్వంటుంది కోరిక. ఆపు, సంక్రాంతి గంగిరెద్దు ఎగిరినట్టుంది. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? సార్ టెన్షన్ పెడుతున్నారు ఏంటండి? యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఒకటి మిస్సింగ్ మేడం. ఈ క్యారెక్టర్? యా. ఈ క్యారెక్టర్ మా ఆయన సూపర్ చేస్తారండి. ఏమండి మీరు యాక్టింగ్ చేస్తారా? అబ్బో, ఆయన శోభనగర్లో ప్రతిరోజు చేసేది యాక్టింగే. సీన్ ఏంటంటే సార్, మీరు ఇక్కడ నుంచి పరిగెత్తుకెళ్ళి ప్రేమగా ఆ అమ్మాయిని కౌగిలించుకోవాలి సార్. ఇన్నాళ్ళు నా కాపురంలో నేను చెయ్యలేని పని నువ్వు చేపిస్తున్నావయ్యా. పక్కరా. ఓకే సార్. నువ్వు పక్కరా చెప్తా. రెడీ సార్ యాక్షన్. మేడం డైలాగ్. అన్నయ్య. అయ్యా అయ్యా. యాక్చువల్ ఏంటంటే హీరోయిన్ గారు బ్రదర్ క్యారెక్టర్ మిస్సింగ్ సార్. అదే సార్ క్యారెక్టర్. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ నాకు తగిలి మేమిద్దరం బురదలో పడాలా? ఆ సీన్ ఎప్పుడు? అవును అది ఉంది కదా. డైరెక్టర్ గారు, హీరోయిన్ కి నాకు రేప్ సీన్ ఉండదు, అది ఎప్పుడు? అదొకటి ఉంది కదా. డైరెక్టర్ గారు 10 టేకులనే తీసుకోండి, మా కిసి సీన్ మాత్రం ఎప్పుడు చెప్పండి. ఒరే టేకుల మీద టేకులు తీసుకొని చప్పరెచ్చడానికి అది చాక్లెట్ కాదు, నా పెళ్ళం. ఒక్క నిమిషం ఆగండి, మీ సైడ్ తీసుకోండి. ఏరా, వాడు ముద్దులు పెట్టుకుంటాడా? యా మేడం. వీడు బురదలో బురుతాడా? యా. వాడితో రేప్ సీనా? యా. ఇది ఏ సర్టిఫికేట్ సీమా? ABCDF సర్టిఫికేట్? రే ఏమండి, కర్ర తీసుకోండి. అసలు ఏ సినిమా? సినిమా పేరేంటిది? యాక్చువల్లీ ఈ సినిమా పేరు వచ్చి మేడం కోరికలే గుర్రాలు అయితే. కోరికలు గుర్రా అయితే. ఆ గుర్రం ఏంటో నీ సంగతి తెలుసా? ఏ ఒకసారి స్టిక్ ఇన్ అన్నా. ఆగినన్నా, ఆగిరా. అప్పటి నుంచి చెప్తుంటే ఆగమంటే ఆగమంటరా. ఇన్నాళ్ళకి నా పెళ్ళం అనిపించావు. ఇన్నాళ్ళకి మీరు మొగుడు అనిపించుకున్నారండి. ఓహో. ఏమండి, ఆ. రియల్ లైఫ్ లో
రియల్ లైఫ్ లో మీరే నా హీరో అండి. ఇంకెందుకు ఎత్తమంటావా? మీరా? అయితే నువ్వే ఎత్తులే. రా మరి. అది ఏదో అనుకున్నాం గానీ ఏదో బాగా స్కిట్ ఎండింగ్ చాలా బాగుంది. వెరీ క్యూట్. థ్యాంక్ యూ అండి. ఇది నా ఒపీనియన్. రోజా గారు ఏమంటారో విందాం. నిజంగా బాగుంది. అభి ఇమేజ్ ని మార్చేసావేంటి ఫినిషింగ్ లో? ఫినిషింగ్ టచ్ ఇక్కడ హట్ కాకుండా ఉండడం. అదే డిఫరెంట్ గా ఉంది. ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆది డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. పవన్ ఎంట్రీ బాగుంది. మై లవ్లీ ఏంజల్, మై లవ్లీ బాబు అంట. మాకు బిస్కెట్లు ఎంట్రీలోనే బాగుంది. నాగబాబు గారు చాలా బాగుంది. ఆది పంచెస్ చాలా బాగున్నాయి. బాగా ఉన్నది ఆది ఒక క్యారెక్టర్ ఏం చెప్పి అన్నయ్య అన్నావు. సూపర్ గా ఉంది. ఏదో అనుకుని ఫీల్ అయిపోతాడు. అది చాలా బాగుంది. మంచి అంటే చేశారు అవి. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఫినిష్ చేసావు. ఒక పాజిటివ్ నోట్ లోనే ఫినిష్ చేసావు. దట్స్ గుడ్. బాగా చేసావు. గుడ్. అతిథి దేవో భవ అని మన పెద్దలు అన్నారు. సరే, కానీ ఇలాంటి అతిథి వస్తే ఎలా? ఏంటంటే మన రాఘవ వాళ్ళ ఇంటికి దయ్యం అతిథిగా వచ్చింది. ఇంకా రాఘవ ఆ దయ్యానికి చేసిన మర్యాదలు ఎలా ఉన్నాయో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. బాబు గారు నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం అండి. నేను మిస్సెస్ వీర్రాజు. మా ఆయన పేరు వీర్రాజు. అందుకే ఎప్పుడు కలిసి వస్తుంది ఈ పాట పాడుకుంటూ ఉంటాను. అన్నట్టు మా ఆయన ఊరికెళ్ళి 4 రోజులైంది. ఈ రోజే రాక ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా ముచ్చటగా ఉంది. ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఒక నిమిషం మా ఆయన వచ్చాడు. ఏమండి? హలో బంగారం, బయలుదేరారా? ఇప్పుడే బస్ ఎక్కాను బంగారం. అబ్బా, ఇంకా ఇప్పుడు బస్సు ఎక్కారా? మీరు ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 6 గంటలు పట్టుద్ది. 6 గంటల? కాస్త ఎర్లీగా రాలేరా? నేను ఇంకా ఎర్లీగా రావాలంటే చచ్చి దయాన్ని రావాలి. ఊరుకోండి, లేనిపోయిన ఆశలు కల్పించకండి. ఏంటి? అదే దిక్కుమాల జోకులు వేయకండి చెప్తున్నాను. మీరు మరి ఇలాంటి జోకులు వేస్తే నాకు కాలుతుంది. సరే బంగారం, నేను వచ్చేలోపు బాగా తిని మంచిగా బజ్జం. మీరు వచ్చేలోపు నేను బాగా పడుకుని బాగా గ్లామర్ పెంచేస్తాను. నీకు లేని దాని గురించి ఎందుకే పాకులాడతావు? రాక మా ఆయన ఈ రోజు వస్తున్నాడా? వచ్చిన తర్వాత నైట్ అంతా జబర్దస్తే. ఏంటి అలా చూస్తున్నారేంటి? మీకు ఎప్పుడు పాడాలి వచ్చిందే. జబర్దస్త్ అంటే 4 రోజులు మా ఆయన మిస్ అయిన ఎపిసోడ్లు అన్ని వేసుకుని చూస్తామని చెప్తున్నాను. బాబు, మా ఆయన వచ్చేలోపు నేను గ్లామర్ పెంచాలి. ముందు పడుకుంటాను బాబు. ఏంటో చాలా ఆతృతగా ఉంది. అస్సలు నిద్ర పట్టి చావట్లేదు. ఏదో కలత నిద్ర కదా, అలాగే అనిపించి ఉంటుంది. రైట్ చూడు. అయ్యో, మా ఆయన ఫోన్ చేసి చెప్పాలి. అత్తమ్మ గారు ఎప్పుడొచ్చారు? ఊరుకోండి, దిక్కుమాల జోకులు అయింది. మా అమ్మ కాదండి, నేనే మాట్లాడదు. మరి ఇంట్లో చెయ్యి వచ్చిందండి. వస్తే నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఒక్కదాని ఉన్నప్పుడు అద్దంలో నీ మొహం నువ్వు చూసుకోవాలి. జోకు లేకండి. నిజంగా ఇంట్లో తెయ్యి వచ్చింది. నాకు చాలా టెన్షన్ గా ఉందండి. మీరు తొందరగా వచ్చేయండి. నేను వచ్చేస్తున్నాను, నువ్వు భయపడకు. ఏమైనా టెన్షన్ అనిపిస్తే పాటలు పాడుకుంటూ ఉండు. అలాగేనండి, అలాగే. ఫోన్ పెట్టేయి. టెన్షన్ గా ఉంటే పాటలు పాడుకోమని చెప్పారు. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలు ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై, ఆకులో ఆకునై. దిక్కుమాల దెయ్యం పీడ విరగడైపోయింది, వెళ్ళిపోయింది. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో. అమ్మో,
బాబు గారు రోజా గారు ఆ దొంగ అనుకుంటున్నారా? ఆ దొంగకు పులిపిరి ఇక్కడ ఉంది, ఇప్పుడు వేరే దొంగ. బాబు గారు రోజా గారు మొన్న రీసెంట్ గా ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాయండి. దొంగతనానికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఒక ఆవిడ బాక్సింగ్ చేస్తుంది. మనకి ఎందుకు తరగనప్పుడు బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక తెలిసింది లోపల ఉంది రోజా గారు అని చెప్పేసి వితౌట్ మేకప్. మేకప్ లో ఉంటే గుర్తుపట్టామనేమో. నా బాబు గారు వద్దులేండి, సెటర్లు వేస్తే రిటైర్ అయిపోతాను మళ్ళీ. పిచ్చిది దొంగను పట్టుకొని దయ్యం అంటే ఏంటి? ఇలాంటి వాళ్ళు ఉంటే మొత్తం దోసేయచ్చు. ఇప్పుడు బీరతలా ఇలా చీమ చీమ చెట్టులోకి వెళ్ళింది. బీరతలా ఇలా ఇప్పుడు చెట్టులోకి వెళ్ళిందంట. నిజాయితీ దొంగతనం చేస్తే ఆ దేవుడు బీరతలు ఇచ్చేస్తాడు. మీరు అలా వెనకాతలు రావద్దండి. నేను అలాంటి దాన్ని కాదు. పైగా మా ఆయన చూస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంతకీ మీరు ఆడదయ్యం అండి మగదయ్యం అండి? ఆడైతే ఏంటి మగ అయితే ఏంటి? దయ్యం సుశీల 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 అలా భయపడ్డావంటే మీరేనా? మీరేనా? ఏంటి అలా భయపడుతున్నావు? వచ్చిందండి. సార్లు చెప్పాను అద్దంలో ఫేస్ చూసుకోవద్దని. మీరు ఇంతలా జోకులు వేస్తున్నారు. నిజంగా దెయ్యం అంటే మీకు భయం లేదా? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దయ్యం ఏంది? వాళ్ళ అబ్బాయిని కూడా భయం లేదు. అబ్బా ఇలా జోకులు వేయకండి. మీరు నిజంగా ఇంట్లో దెయ్యం ఉంది. నేను వెళ్ళి రెడీ అయిపోయి వస్తా, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఒకసారి నవ్వు. వద్దులే, అదే బాగుంది. ఏంటి మీ వెనకాల రావద్దు. బాత్రూమ్ కూడా నువ్వు వస్తే దరిద్రంగా ఉంటుంది. ఫ్రెష్ అప్ అయి వస్తానా? ఎప్పుడు మీకు ఈ రొమాంటిక్ థాట్లే. లేని విషయానికి ఎందుకు అలా కంగారు పడతారు? ఆకులో ఆకునై కొమ్ములో ఏంటి అంతర్జాం ఏంటి? పాయింట్ వేసుకున్నానుగా. మీరు ఎలా ఉన్నా ఒకలాగే ఉంటుందండి. ఏంటి రావద్దని చెప్పిన బాత్రూమ్ లోకి వచ్చి ఈ రుద్దుతావా? ఈ రుద్దిందా? రుద్దుందా ఏంటి? దొంగ దొంగ. నిజంగానే మన ఇంట్లో తెయ్యి వచ్చిందండి. జబర్దస్త్ చూద్దాం అన్నాం కదా, ఒకసారి నవ్వు. క్యూట్ స్మైల్. దొంగ దొంగ. ఎవరు నువ్వు? నేను ఏం దొంగతాను చేయలేదు సార్. ఎవరు నువ్వు? మీ ఇంట్లో దయ్యం ఉంది సార్, అడగండి సార్, అడగండి. ఏంటో మన ఇంట్లో దయ్యం ఉంది అంటున్నాడు. ఈయనెవరండి? ఇంతకి నువ్వెవరు? అయ్యో దయ్యం అడగండి సార్. దయ్యం వస్తానే. నిజంగా దయ్యం ఉన్నట్టే ఉంది. ఇంతలా చెప్తాను మీరు నమ్మట్లేదు. రేపే ఎల్లుండో దెయ్యాలు పట్టేవాడిని తీసుకొచ్చి దెయ్యాన్ని పట్టించండి. అంతవరకు ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీ ఇంట్లో దయ్యం అయ్యో మా ఇంట్లో దయ్యం ఉంది, నేను కూడా ఉన్నాను. వెళ్ళిపోండి సార్. అయ్యో వసేయ్. ఈ దయ్యం ఉన్న ఇంట్లో నేను దొంగతనం చేస్తా, నేను కూడా వెళ్ళిపోతాను.
ఈ మనుషులు లేని ఇంట్లో నేను కూడా వెళ్ళిపోతా. సో మనుషులు లేని ఇంట్లో దయాలకేం పని? మనుషుల్ని భయపెట్టడానికే కదా. దయ్యం క్యూట్ గా ఉంది. అండ్ రాఘవ ఎదురు చూసి మీ ఆయన వస్తాడు జబర్దస్త్ చూద్దామని, ఇలా అయిపోయింది ఏంటి? దయ్యం దొంగ ఇద్దరు కలిసి కన్ఫ్యూజ్ చేశారు. బాగుంది. నాగబాబు గారు రాఘవ గుడ్, ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ అవినాష్ వల్ల బాగా కామెడీ లెవెల్స్ బాగా పెరిగినాయి. దెయ్యమని భయపడిపోయి వెళ్ళి అనసూయ పక్కకి వెళ్ళాడు, చాలా బాగా చేశాడు అక్కడ యాక్షన్. దయ్యానికి భయపడిపోయి నీ పక్కన పడుకుంటాడు చూడు, దట్ గివ్స్ మోర్ ఫన్. బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. మొగుడు బతికుండగానే ఏదైతే చూడకూడదో అదే దగ్గరుండి చూపిస్తుంది మన రచ్చరవి. ఈ సంగతి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలసడేదో ఎలా మదికి వినిపించిందో. హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ నీల్ కమల్. ఎస్, మా అమ్మ నాన్నలకు నేను ఒక్కగానొక్క ముద్దు బిడ్డనని నాకు ఈ పేరు పెట్టారండి. యు నో వై? బికాస్ నేను నీళ్ళలాగా స్వచ్ఛంగా ఉంటానని, కమలాసన్ గారి లాగా అందంగా ఉంటానని. అండ్ షీ ఈస్ మై వన్ అండ్ ఓన్లీ లవ్లీ వైఫ్ నీలిమా నిలబడే. మేడం, మీకు డౌట్ వచ్చింది కదా, నాకు తెలుసు. ఏ దీపిక పడుకోనే అని పెట్టుకోగలేంది, నేను నా భార్యకు నీలిమా నిలబడి పెట్టుకోలేను. పెట్టుకో. ఎస్, నేను ఇలా చూస్తుంటే నాకు టైమే తెలియటం లేదురా. రా భలే చెప్తాడు. అమ్మో, టైం అంటే గుర్తొచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాలిరా. ఆఫీస్కి వెళ్ళాలా? తప్పదు కదా. నీలిక నిలబడే. జస్ట్ ఏ మినిట్. ఏంటి? నువ్వు ఇస్తావా, నన్ను ఇమ్మంటావా? ఏంటది గలీజోడా? నీకు కావాలా, నేను ఇమ్మంటావా? ఏంటది? అదే. ఏంటి? అదే. ఏంటి? టూ రొమాంటిక్ గాయ్. అయ్యో, నీలిమా నిలబడే. ఎంతసేపు నిలబడాలి? స్వామి, ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చానంటే నీ చీర రంగు మారుద్ది. బ్రాండెడ్ చీర మొన్న కొంటిని. నీ ముఖం నేను చెప్పేది అది కాదు. నీ కంట నీరు కారుద్ది, నీ బొట్టు చెరుగుద్ది, నీ ముఖంలో నవ్వు పోద్ది, నీ తాడు తెగుద్ది. అయ్యో, ఎందుకు దేవుడా, ఎందుకు? నువ్వేం చెప్తారో నాకేం అర్థమైతలేదు. అర్థం కాదే, నీకు అర్థం కాదు. నీకు అర్థమైతే చెప్తా. జాతకం ప్రకారం నీ మొగుడికి మరణం సంభవిస్తుంది. మరణాన్ని ఎవడు ఆపలేడు. అంటే చస్తున్నాడని. దేవుడా, ఓ దేవుడా, ఇప్పుడు మా ఆయన తెలిస్తే ఎంత బాధపడుతున్నా ఏమో. నీకెంత మొక్కినా, ప్రతి శుక్రవారం మొక్కినా, బొట్టు లేకుండా నా ముఖం మంచుకుంటుందా చెప్పు? నీ స్టైల్ నీకుంటా, నా స్టైల్ నాకుంటది. ఏ చూస్తావా? లైట్స్ ఆఫ్. వావ్, వాట్ ఏ రొమాంటిక్ వెదర్. ఏమిటి వాతావరణం? సారీ, మా ఇంటికి వెళ్ళబోయి వేరే వాళ్ళ ఇంటికి వచ్చాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీళ్ళే? అవును అనసూయ, ఇది మా ఇల్లే. ఏంటి వీళ్ళంతా ఎక్కడున్నారు? అంటే నా లవ్లీ వైఫ్ నీలిమా నిలబడికి ఏమైంది? నీలిమా నిలబడే. నీల్ కమల్, దేవుడా. ఆపండి ప్లీజ్. స్టాప్ ఇట్. కష్టాలన్నాక గొడ్ల కాక మనుషులు కొత్తాయండి. మనుషులు కాక గొడ్ల కొత్తాయండి. నాకేమీ అర్థం కావటం లేదే. నేను చెప్పా, ఏమైందో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. నా వల్ల కాదు దేవుడా. నేను స్నానం చేసి వస్తాను, భోజనం రెడీ చేయి. సబ్బుతోనే చేస్తావు కదా బాంచన్? సబ్బుతో కాకపోతే రాయితో చేస్తానే. నువ్వు ఏదేంతో చెయ్యి, ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయి దేవుడా. నువ్వు మంచిగా స్నానం చేసాడు నాకు కావాలి బాంచన్.
మంచు ఏంది బాత్రూమ్ లో పోయినోడు ఇంకా అత్తలేడు నిలబడి దేవుడా నా బాత్రూమ్ లో పోయిన నా దేవుడు బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడు నా దేవుడు ఏంటో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అగరబత్తి అన్నప్పుడు వెలిగియాలి, సిగరెట్ అన్నప్పుడు ఆర్పేయాలి, మనిషి అన్నప్పుడు నా దేవుడు. ఇందాక నుంచి చూస్తున్నాను ఉన్నదే పిడికిడంత నడు దాన్ని ఊరిగా సరుతున్నావు కదా. ఒరే ఎక్స్ప్రెషన్ కనబడడం లేదు, కలజొడితే తీసినా కనబడలేదు, పెట్టేసుకో. ఒరే రింగు నువ్వెవర్రా? నేనున్నాను బ్రదర్. దేనికి? నేను చూసుకుంటాను బ్రదర్. నువ్వు చూసుకుంటావు? ఏం చూసుకుంటావు? నేనున్నాను బ్రదర్. ఒరే నీ రింగులో నా దొంగ చెప్పింది మాట్లాడితే ఉన్నాను చూసుకుంటానంటావేంట్రే? అసలు ఏం జరుగుతుంది నీలిమా నిలబడి చెప్పవే. అంతెందుకే అనంతమ్మా అంటే దొంగ చదువుకో ఎల్లమ్మా ఈ ఎల్లమ్మ ఎవరు, బుచ్చమ్మ ఎవరు, లచ్చమ్మ ఎవరే నాకు అర్థం కావటం లేదు. నా దేవుడా ఆపమన్న తర్వాత తాడు కట్టడం ఆపరా. కాలము తన పని తాను చేసుకుంటూ పోతుందంట. కాలం తన పని చేస్తుంది, నీ తని నిప్పు నిప్పు చేయి. అయ్యో నా దేవుడు సోఫాల కూర్చొని సోఫాలకి వెళ్ళిపోతాడు నా తల్లి. ఆపండ్రా, నాకేం బాధపడడం లేదురా. ఉదయం ఆఫీసుకు బాగానే వెళ్ళాను, వచ్చేటప్పటికి ఏంట్రా ఈ బాధ? అప్ప ఏంటే ఇది? సూది ఎక్కడ పెట్టావేంటి? నేనే పెట్టినా. ఎందుకు పెట్టావు? అప్పుడు జాకెట్లు కుట్టుకుంటా మర్చిపోయాడు పెట్టి. ఇంకా నేను గుణపాం పెట్టలేకపోయావా? అవునా దేవుడా, నీది గుణపంతో సెట్ చేసినావా? దేవుడా నా మోనికి గుణపం. అసలు వీడెవడే? ఇప్పుడు మనం బస్ స్టాండ్ పోతాం. అవును. మనం ఎక్కాల్సిన బస్సు పోతుంది. ఎప్పుడు ఏం చేస్తాం? రెండో బస్సులో వెళ్తాం కదా. మనం రైల్వే స్టేషన్ పోతాం. మనం ఎక్కాల్సిన రైలు పోయింది. అప్పుడు ఏం చేస్తాం? రెండో ట్రైన్ లో వెళ్తాం. అంతేనా? మొగుడు పోయిండు. అప్పుడు ఏం చేస్తాం? రెండో మగన్ను కట్టుకోవాలి. అది నేనే బ్రదర్, నేనున్నాను, నేను చూసుకుంటాను బ్రదర్. అంటే ఓసి నీ ముందు చూపు మండిపోను. అసలు ఎందుకే ఇదంతా చేస్తున్నావు? ఆ లింగులిట్టుకు స్వామి నువ్వు పోతావని చెప్పిండు. పిచ్చి వేష. అంటే నేను చనిపోతానని చెప్పి ఈ బ్యాండ్ మేళం వాళ్ళు తీసుకొచ్చావు. అసలు ఈ ఇంటికి ఏమైంది? ఒకవైపు డప్పుల మూత, మరోవైపు మూరీలు మరమరాలు, ఇంకోవైపు తిండిపోద్దు, మరోవైపు టక్కు, వాడేమో పాడి. అసలు దీన్ని అడ్డుకునేవారే లేరా? ఎవరు? ఆ దేవుడు తప్ప ఉన్నాడు. ఎవడున్నాడు? ఒక్క మంచిగా వాడు మంచిగా. దీనికి చరమగీతం పాడాల్సింది నేనే. మగుడిని చంపేస్తావే బతుకుని గాని. మీకు కూడా సెక్యూరిటీ ఉంటది కదా. నేను పోయినాక నా పిల్లం ఎట్లుంటది, ఎట్లా సాగు చంపుతుంది అని, అందుకోసం నీకు కళ్ళారా చూపిస్తాం అనుకున్న దేవుడా. అంత దేవుడా అంత ఘనంగా పంపుతా, అంత మంచోళ్ళు చేసుకుంటా, నేను మంచిగానే ఉంటా. దేవుడా నన్ను వదిలిపెట్టి దేవుడా. అంటే నువ్వు ఇచ్చిన ఐడియా, ఇచ్చిన ఐడియా. మర్యాదగా చెప్పు. నా ఫేస్ చూడండి, నాకు సంబంధం లేదు. చంపేస్తా. రోజా గారు వాళ్ళ ఆయన ఎంత ఘనంగా పంపిస్తుందో చూపిద్దాం అనుకుందంట. అంతవరకు అయితే ఓకే గానీ నువ్వు ఎలా బతుకుతావు అని, ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు, ఆడు ఎలా ఉంటాడని చూపించావు కదా, అది చాలా ఎక్స్ట్రీమ్.
అంటే ఒక జోక్ ఉంటాయా మేడం, నేను పోయినాక ఏం చేస్తావు అంటే నువ్వేం చేస్తావు అంటే మా చిల్లతో ఉంటా అంటది కదా, ఆ జోక్ లీడ్. లీడ్ మా రొమాంటిక్ హీరో అప్పారావుని అలా అవమానపరిస్తే ఎలా? నీల్ కమల్ సూపర్ ఎనర్జీ లెవెల్స్, నైస్. నాగబాబు గారు, అప్పారావుకి భవిష్యత్తులో ఎటువంటి బాధ ఉండదు, ఇంకా తన భార్య ఏమవుతుంది మనశాంతిగా పోవచ్చు అన్నట్టుగా వెరీ ఫన్నీ ఉంది రవి, చాలా బాగుంది. సో జడ్జెస్ ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ ఏమిటి? ఒక్కొక్క టీం నుంచి 2 మెంబర్స్ వస్తారు, ఒక్కొక్కరి చేతిలో 2 బెలూన్స్ ఉంటాయి. సో ఎవరు ఎక్కువసేపు గాల్లో వాటిని బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు విన్నర్. సో జడ్జెస్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? మా కురువృద్ధుడు రాఘవ విత్ నాగి. రెడీ స్టడీ గో. సో జడ్జెస్ ఎంత టైం గాల్లో ఉన్నాయి బలూన్స్? 42 seconds. నెక్స్ట్ ఏ టీం రాబోతున్నారు? రచా రవి అండ్ అప్పారావు. రెడీ స్టడీ గో. ఏ కింద పడిపోతుంది, ఏ పడిపోయింది పడిపోయింది. రచరవి అండ్ అప్పారావు గారు ఎంత టైం గాల్లో బలూన్స్? 53 seconds. అండ్ నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? రాకేష్ అండ్ మహేష్. ఇది సాంగ్ మన భైరవ దీపము. సాంగ్ మన పాపులర్ యాక్టర్ హీరోయిన్ మేడం రెస్పెక్టెడ్ మ్యామ్ రోజా షా. నరుడెల్ మిరి నరెనెల్ బుడింద మాడయల్ మురికైనని విరికైనను తొడికై నరికే ఒరియల్ నర నరయల్ ముడింద బాడయల్ మడై కడై తడ కురువడ మురి వీడనం కీ కడతై ముడువడ వడదడ నీననం ఎంగినాళ వింది పోడయల్ முடிக்கை வினத்தை முறுவடி நாளையை உங்கு நாளி விந்தி பூடையை ரெடி ஸ்டடி கோ. ஏ ரெட்டு ரெட்டு எலகா. ఎంత టైంలో ఈ టీం గాల్లో బలూన్స్ నిలపగలిగారు? 11 seconds. ఇక తర్వాత మిగిలింది అభి అండ్ రాము. గబ్బర్ సింగ్ చిత్రే గానే అప్పారావు, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. ఇవరికి తమిళ. ఆకాశం గిందేలేనే ఉడి వీడిందే ఊడే వీడిందే ఉండేసి నీలి కండేసి నూలి కంది కాడి విని కిందేసి నువ్వు మట్టేసి ఊడి కాడికి మాటి విడి కూడేసి. రెడీ స్టడీ గో.
41 seconds. సో అంటే ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ గోస్ టు Racha Ravi and Appu. అయితే ఈ రోజు మరి ఆఫ్టర్ లాంగ్ టైం మనం డంషరాజ్ ఆడబోతున్నామా? ఈ రోజు థీమ్ ఏంటి జడ్జెస్? ఒక ఫాదర్ సాంగ్, ఒక సన్ సాంగ్. వెరీ నైస్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఆర్పి అండ్ రాకేష్. 1 2 3 గో. నాగేశ్వరరావు గారు. కడవెత్తు తెల్లింది కన్నె పిల్ల, వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు, కాడెత్తు ముచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా. నెక్స్ట్ నాగార్జున గారు. నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు దారి. ఇందాక అన్నావు నువ్వే. రాకేష్ రహదారి రోడ్డు. నిన్ను రోడ్డు మీద నిన్ను రొమ్మియొగ్గ మారినది లగ్గాయితు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సెగాయితు, అది భామ కాదు బాతు. చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేసినట్టున్నారు. ఎంత టైం జడ్జెస్? 42 seconds. నెక్స్ట్ Racha Ravi and Appu. 1 2 3 go. నందమూరి తారక రామారావు గారు. పండు బంగినబల్లి మామిడి పండు, పెద్ద పుష్పమా, పెద్ద చెట్ట, పింజలు, ఆకులు, ఆకు చాటు పింజ చెడిచి, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిల్ల తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. నెక్స్ట్ వన్ బాలయ్య బాబు. నీకు రాసిస్తా రాయలసీమ. ఫస్ట్ లైన్ పాట కరెక్టే. ఫస్ట్ లైన్. రావే రావే ముద్దులిస్తా, ముద్దులతోనా నీకు కొడుకులతోనా. పాడు అలాగే. రావయ్యా రావయ్యా ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. అండ్ ద టైం ఇస్ 59 seconds. తర్వాత ఎవరు రాబోతున్నారు? అభి అండ్ రాము. 1 2 3 go. చిరంజీవి. మంచం వేసి దుప్పటేసి. సెకండ్ కూడా అలాగే చెప్పేయండి. మగధీర. బంగారు గంట. హిట్ సాంగ్. పంచదార బొమ్మ బొమ్మ, పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ, ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే, చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా. సో ఎంత టైంలో జడ్జెస్? 21 seconds. నిన్ను పొందేందుకే పుట్టానే కొమ్మ. ఇక ఇప్పుడు ఆఖరిగా రాఘవ అండ్ అవినోస్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం. 1 2 3 go. కృష్ణ గారు. సింహగర్జన. నాగి నాగాస్త్రమా, నాగబాల, నాగ, నాగి స్కిట్ లో ఏం చేశాడు? దెయ్యం, భయం. మా ఊర్లో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు, నేనున్నాలే పదమన్నాడు. స్టార్ట్. మహేష్ బాబు గారు. చుట్టూరా బిజినెస్ మ్యానా, పోకిరి. అదే అర్థమైంది, టక్కర్దాం.
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. టైం ప్లీజ్ నాగబాబు గారు. 60 seconds. ఆహా ఓహో ఆహా డంషరాజ్ ఎలా జరిగాయి ఆహా. అదిరే అభి 21 seconds. The team leaders goes to the audience. Okay, let's start with Rocket Raghav and team. Roja garu points ah. Rocket Rakesh and Karak Arpis team. Rach Ravi and team ki Roja garu. And Adre Abhi and team ki. That means Diwali performer of the day is Adre Abhi. And Diwali performer of the day Adre Abhi and team ki మనం ఇప్పుడు big 25,000 ఇవ్వబోతున్నాం. 10,000 from Lalita Brand Rise and 15,000 from Jabardast. Okay, performer of the day, poster please. And yes, that's all today, folks. Malli vache varam kaludam. Until then, keep waiting for us. Jabardastly. See you.